విశాఖపట్నం మీడియా మిత్రులకు మెరీ క్రిస్మస్. అసలు ఎంతమందికి తెలుసు మెరీ క్రిస్మస్ అంటే, హ్యాపీ క్రిస్మస్ అంటే? ఎందుకు మెరీ క్రిస్మస్ అంటారు? 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మించారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ కాళ్ళు లేని వారికి కాళ్ళు, కళ్ళు లేని వారికి కళ్ళు, మాట్లాడని వారికి, మోగవారికి మాటలు, అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి 3 రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని, మంచినీళ్ళు వైన్గా తయారు చేసి, అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకొక మానవుడు, రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు. కాబట్టే 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీయులు, దాదాపు 100 కోట్ల మంది హైందవులు, దాదాపు 850 కోట్ల మంది 200 దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే పొరపాటు ఏంటంటే, మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో, పక్కింటోరికి పప్పలు చేసి ఇవ్వడమో, లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడమో. ఎక్కువ అమెరికాలో ఈరోజే చనిపోతారు, 24 రాత్రులే. లేదా కేరళ అని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడమో. రకరకాలుగా క్రిస్మస్ని ఉపయోగిస్తున్నారే కానీ రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే, క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 రోజులు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 532 మంది శిష్యులకు కనబడ్డాడు. 2000 సంవత్సరాల తర్వాత మరలా నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాడు. పాపం పండిపోయింది కాబట్టే ఈరోజు ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు. లోకం ఏమైంది? అంతా స్వార్థమే. నిన్న ఢిల్లీ, నిన్న హైదరాబాద్, మొన్న ఢిల్లీ. నేను కరోనా చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి. మరలా ఈ వైరస్ చాలా సీరియస్. ఏమి చెయ్యాలి అని ప్రధానమంత్రికి ఆలోచన లేదు. ఏమి చెయ్యాలి? 6 గ్యారంటీల కొరకే కానీ డిసెంబర్ 13న రాత్రి 9:30 నుండి 10 దాటినంత వరకు నేను మమతా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రిని కలిసాం, రాజకీయ నాయకులు కలుస్తున్నాం. 12న కేటీఆర్ గారితో 2 గంటలు గడిపాను, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. నేను మాట్లాడింది ఒకటే, అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారు. ఏమవుతుంది రాష్ట్రంలో, దేశంలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా మెసేజ్ పొలిటీషియన్స్ అందరికీ, పాలిటిక్స్ ఒక్కసారి పక్కన పెట్టేయండి. ఈరోజు చిత్తశుద్ధితో ఆలోచించండి. ఒక పవన్ కళ్యాణ్ తప్ప, ఆయన మాత్రం క్రిస్మస్ రోజున కూడా పొలిటికల్గా ఆలోచించాలి. పుట్టింటోడు కాదా సామెతలు మీకు? వదిలేశాడు పుట్టింటోడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు. అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు. అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని. ఎందుకు? 100, 200, 1000, 2000 ఓట్లు పడతాయి, 100 కంటే తక్కువ. ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు? నెగోషియేషన్ లేదు, బేరాలు లేవు, మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆలు లేదు, సులు లేదు, కొడుకు పేరు సోమలింగం. వీళ్ళేదో గెలిచేస్తున్నట్టు
సునామీ వస్తుంది, మార్పు వస్తుంది. కాంగ్రెస్ 1% ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 40%కు వచ్చి 65 సీట్లు గెలిచింది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరు ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే, ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈరోజు మినిమం 100 సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు, ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి 9 గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిశారు. ఎందుకు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకనే నేను గవర్నమెంట్ మన చేతిలో వస్తే బాగుంటుందని రాత్రంతా తిరిగాను. ఇక్కడ కొన్ని దాదాపు 100 మందిని చూసుంటాను వీధుల్లో. కొందరికి బ్లాంకెట్ ఉంది, కొందరికి లేదు, కొందరికి పిల్లో ఉంది, కొందరికి లేదు. ఇంకా ఇదా మన రాష్ట్రం, రావణ కాష్టం, ఇదా మన దేశం? ఒకప్పుడైతే 40 లక్షల చీరలు, 2 లక్షల బ్లాంకెట్లు క్రిస్మస్కి ఇచ్చేవారు, న్యూ ఇయర్కి ఇచ్చేవారు, సంక్రాంతికి ఇచ్చేవారు. బ్లాంకెట్